మీకా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమండి. యోతాము, అహజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా వరస్థీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. 2వ వచనమండి. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యమును పలుకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. ఇదిగో, యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడవగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. వాటి మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. 5వ వచనమండి. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే గదా. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేమువే కదా. కాబట్టి నేను షోమ్రోనును చేనులోనున్న రాళ్లకు పోవలే చేసేదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచెదను. దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. 7వ వచనమండి. దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడుచేతును. అది వేశ్య అయి సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయుదగు జీతముగా మరలా ఇయ్యబడును. దీన్ని చూసి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను. ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు అరుచుచున్నాను. నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. దానికి తగిలిన గాయములు మరణకరములు. అవి యూదాకు తగిలియున్నవి. నా జనుల గుమ్మముల వరకు యెరూషలేమునకు అవి వచ్చియున్నవి. గాతు పట్టణంలో దీనిని తెలియజెప్పవద్దు. అచ్చట ఎంత మాత్రమును ఎడవద్దు. బేత్లెహేఫ్రాలో నేను ధూళిలో పడియున్నాను. షాఫీరు నివాసి దిగంబరివై అవమానము నొంది వెళ్ళిపొమ్ము. జేనాను వారు బయలుదేర నిలిచిరి. ప్రలాపము బేతేజేల్లో మొదలుపెట్టి జరుగుచున్నవి. మారోతు వారు తాము పోగొట్టుకొనిన మేలును బట్టి బాధ నొందుచున్నారు. ఎలైనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణము ద్వారము మట్టుకు వచ్చెను. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడినవి. అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండెను. మొరెష్కెతాతు విషయములో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును. అక్జీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చునవై ఉండును. మారేషు నివాసి నీకు హక్కుదారుడగు ఒకని నీ యొద్దకు తోడుకొని వత్తురు. ఇశ్రాయేలీలలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు. సీయోను నీకు ప్రియులగు వారు నీ యొద్ద ఉండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకొనుము. బోరువ గద్ద వలె నీ బోడితనము కనుపరుచుకొనుము. నెక్స్ట్ అధ్యాయం 2వ అధ్యాయం అండి.